చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో నాయన ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మా జీవితాల్లో జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇదిగో నాయన, మీరు అనుగ్రహించే జ్ఞానం వలన మా జీవితాలు గొప్ప నెమ్మదితోనూ శాంతితోనూ నింపబడతాయి. నా తండ్రి, ఆ జ్ఞానం నాయన మా జీవితాలకు దీవెనగా ఉంటుంది నా ప్రభువా. కాబట్టి నాయన ప్రతి బిడ్డతో మాట్లాడుతూ మీ జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించి క్షేమాన్ని దయచేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, తల్లిని భార్యని మేనేజ్ చేయడం ఎలా. చాలా కుటుంబాల్లో మరి ఈ యొక్క అత్త కోడళ్ళు అనగా ఒక పురుషునికి తల్లి కానీ ఆ యొక్క భార్య కానీ వీరిద్దరి మధ్య సఖ్యత లేక చాలా ఇష్యూస్ అవుతూ చాలా గలిబిలికరమైన పరిస్థితులు ఆ కుటుంబంలో నెలకొనడం మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక పురుషుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తల్లిని భార్యని మేనేజ్ చేయటం ఎలాగో నేర్చుకోవాలి. కొంతకాలం క్రిందట ఒక వార్త విన్నాను. ఏంటంటే, ఒక వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోవడానికి దాని వెనకాల ఉన్న కారణం ఏంటని అడిగితే చాలా ఆశ్చర్యమైన విషయాన్ని చెప్పారు. ఏంటంటే, వారింట్లో వ్యాపారవేత్త యొక్క తల్లికి భార్యకి పడదు. వారిరువురు చాలాసార్లు గొడవాడుకుంటూ ఉంటారు. అత్త కోడళ్ళైన వారిద్దరూ కూడా చాలా గొడవాడుకోవడం, ఇతనితో కూడా మరి వాదానికి దిగడం, నేను కావాలా అని ఒక పక్క తల్లి ఒక పక్కన భార్య అడగడం, ఎవరు ముఖ్యం అని వారు వాదించడం, ఈ రీతి సిచ్యువేషన్ అంతా కూడా ఆ కుటుంబంలో జరుగుతూ ఉండగా మరి ఆ పరిస్థితిని తట్టుకోలేక ఎవరు కావాలో ఎంచుకోలేక ఒక డిప్రెషన్ స్టేటస్లోకి ఆ యొక్క వ్యక్తి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆ వార్త యొక్క సారాంశం. వ్యాపారవేత్త అంటేనే కొంత ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క ధైర్యం కలిగిన ఆ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఇది అని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. చూడండి, ఇలాంటి పరిస్థితి ఎంత విడ్డూరంగా ఉంటుందో. అంతేకాదు, కొంతమంది జీవితాలు చాలా ఇబ్బందికరంగానే ముందుకు కొనసాగుతూ ఉంటాయి. చూడండి, మరికొంతమంది జీవితాల్లో చూసినట్లయితే పురుషులు ఏం చేస్తారంటే, ఈ తల్లిని భార్యని మేనేజ్ చేయలేక ఎటో ఒకవైపు వారు మొగ్గుడడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ పురుషుడు తల్లిని ఎక్కువగా ప్రేమించినట్లయితే భార్యని అశ్రద్ధ చేసి భార్యని దూరం చేసుకున్న సందర్భాలు, కొంతమంది విడాకులకి కారణాలు కూడా ఇదిగా ఉంటాయి. ఆ తల్లికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చి ఆ భార్యని మరి వెలివేసినట్లుగా ఆ యొక్క భర్త ప్రవర్తించడాన్ని బట్టి కానివ్వండి, లేకపోతే మొండి పట్టుదలల వలన కానివ్వండి, ఏమవుతాయంటే భార్యలు దూరం అయిపోతూ ఉంటారు, విడాకుల దాకా కూడా వెళుతూ ఉంటాయి. అలాగే కొంతమంది పురుషుల్ని మనం చూసినట్లయితే వారు భార్యల వైపు ఎక్కువగా మొగ్గి భార్యలకు ఎక్కువ స్థానాన్ని ఇచ్చి తల్లిని దూరపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది విడిగా వెళ్ళిపోయి కాపురాలు పెట్టడం, కొంతమంది తల్లిదండ్రులను తీసుకువెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, లేకపోతే వేరొక సాకుతో వేరొక ఊరు వెళ్ళిపోయి వారు తల్లిదండ్రులకి దూరంగా బ్రతకడం చేస్తూ ఉంటారు. కొంతమంది ఎటు చెప్పలేక అలాగే నలిగిపోతూ కొన్ని కుటుంబాల్లో కొంతమంది పురుషులు బ్రతుకుతూ ఉంటారు. ఏదేమైనా కూడా ప్రియులరా, కుటుంబము సంతోషంగా ఉంటే, కుటుంబంలో ఆనందం ఉంటే, కుటుంబంలో సఖ్యత ఉంటే అది పరలోకంలాగా ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబంలో నెమ్మది ఉండాలి, కుటుంబంలో ఆనందం ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న మనుషుల మధ్య సఖ్యత, ప్రేమ, ఆప్యాయతలు ఉండి తీరాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ యొక్క భార్య అలాగే తల్లి వీరిరువురిని మనం చూసినట్లయితే చాలా కుటుంబాల్లో వీరు ఒక ఆపోజిట్ పోల్స్గా ఉంటారు, కలవని ధృవాల వలె ఉంటారు. కానీ ప్రియులారా, వీరిద్దరిని చక్కగా సక్రమంగా ఆ పురుషుడు చక్కగా వీరిరువురిని మేనేజ్ చేయగలిగితే ఆ కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా అడ్డుకోవచ్చు. చక్కగా ఇరువురిని కూడా ప్రేమగా చూసుకునే అవకాశం ఉంటుంది. మరి అలా మేనేజ్ చేయటం
ఎలా అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క వాక్య భాగంలో దాన్ని తెలుసుకుందాం. దాని కొరకు 3 అంశాలని మనం నేర్చుకుందాం. ప్రియులారా, భార్యని అలాగే తల్లిని మేనేజ్ చేయడం ఎలా? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఒక విషయం ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అంటే వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందడం మేలు అని దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. అంటే ఏంటి అంటే, జ్ఞానం అనేది మనిషికి కావాలి. అపరంజి అంటే బంగారం, అంటే వెండి కంటే కూడా బంగారం కంటే కూడా జ్ఞానం అనేది ప్రాముఖ్యమైనది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, చాలామంది ఆస్తిపరులు ఉంటారు, చాలా ఐశ్వర్యాన్ని సమకూర్చుకున్న కోటేశ్వరులు ఉంటూ ఉంటారు, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఘనత వహించిన సెలబ్రిటీస్ ఉంటూ ఉంటారు. ప్రియులరా, వారి యొక్క కుటుంబాలలో ఆనందం ఉందా అంటే చెప్పలేం. ఒక్కొక్కసారి ఇది పరిస్థితి వలన ఇది మేజర్ ఇష్యూ అని కూడా చెప్పొచ్చు. అత్తకి కోడలికి మధ్య సఖ్యత లేని ఒక సందర్భాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి చాలా కుటుంబాలలో మరి ఆ పురుషునికి కానీ, లేకపోతే ఆ తల్లికి కానీ, ఈ భార్యకి కానీ, లేకపోతే మిగిలి ఉన్న మామకు కానీ, మరి మిగిలి ఉన్న కుటుంబీకులకు కానీ నెమ్మది లేని భయంకరమైన యుద్ధ వాతావరణం అనేది, భయంకరమైన గలిబిలికరమైన వాతావరణం అనేది ఆ కుటుంబాల్లో నెలకొనడం మనం చూస్తూ ఉంటాం. ఐశ్వర్యంతో సంబంధం లేదు. కొంతమంది అనుకుంటారు, వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి చాలా పొలం ఉంది, వాళ్ళకి ఏంటంటే చాలా ఆస్తి ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ వారి కుటుంబంలో ఉన్న వారికి తెలుసు వారికి ఆనందం ఉందో లేదో. ప్రియులరా, ఐశ్వర్యం కంటే, వెండి కంటే, బంగారం కంటే కూడా జ్ఞానం అనేది ఉండాలి. మనిషికి జ్ఞానం ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషంగా బ్రతకగలుగుతాడు. అందుకనే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది. వెండి సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించాలని దేవుని వాక్యం చెప్తుంది. సో ఏంటి ఈ జ్ఞానం? అసలు మనం ఈ భార్యని, ఈ యొక్క తల్లిని మేనేజ్ చేయడంలో పురుషుడు కలిగి ఉండాల్సిన జ్ఞానం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. మొత్తానికి ప్రియులారా, ఈ యొక్క తల్లి గురించి కానీ, ఈ యొక్క భార్య గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే పురుషుని యొక్క స్థితిగతులను కూడా మనం ఆలోచన చేయాలి. సో ఈ పురుషుని గురించి చెబుతూ ఒక నానుడు ఉంది. ఏంటి ఆ నానుడు అంటే, పెళ్ళి కాకముందంట పురుషుని జీవితం కోతి బ్రతుకు లాంటిదంట, పెళ్ళయ్యాక గాడిద బ్రతుకు లాంటిదంట. ఏంటండి, మగవాడి జీవితం పెళ్లి కాకముందు కోతి బ్రతుకులాగా ఉంటుందంట, పెళ్ళయ్యాక గాడిద బ్రతుకులాగా ఉంటుందంట. అంటే పెళ్లి కాకముందు అక్కడికొక గంతు ఇక్కడికొక గంతు వేస్తూ ఉంటాడు, నిలకడలేని స్థితిలో ఉంటాడు. పెళ్ళైనాక బరువు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి, గాడిదగా బరువులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఆ నానుడి యొక్క సారాంశం. అయితే ప్రియులారా, పెళ్ళి కాకముందు కోతి బ్రతుకు లాంటిది ఆ బ్రతుకు, పెళ్ళయ్యాక గాడిద బ్రతుకు అవుతుందంట. గాడిద బ్రతుకు అవుతుంది అనే నానుడి సంగతి ప్రక్కన పెడితే, ఖచ్చితంగా పురుషుని యొక్క జీవితం ఖచ్చితంగా గాడిద బ్రతుకులాగా ఉంటేనే ఆ కుటుంబం దీవింపబడద్ది. చూడండి, పెళ్లి కాకముందు కోతి బ్రతుకు అన్నారు, అక్కడికొక గంతు ఇక్కడికొక గంతు, అలా గంతులేసి కోతి బ్రతుకు లాంటి బ్రతుకులు ఎవరు కూడా బ్రతకకూడదండి, ఎవరు కూడా బ్రతకూడదు. దానివలన జీవితంలో చాలా నష్టపోయే సందర్భాలు ఉంటాయి. ఈ యొక్క వాక్య భాగం ఖచ్చితంగా ఎవరు వినాలంటే, వివాహం అవ్వాలి అని ఎదురు చూసేవారైనా, వివాహ వయసు వచ్చిన వారైనా, వివాహం అయిన వారైనా ఖచ్చితంగా ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా వినండి. మీ యొక్క కుటుంబాలలో గలిబిలికరమైన పరిస్థితులు రాకోకుండా వాటిని ఎలా మేనేజ్ చేయాలో మనం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం కావాల్సిన అవసరం ఉంది. పెళ్లి కాకముందు కోతి బ్రతుకు అన్నారు అంటే, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎలాగైనా గంతులు వేయగలడు, ఎలాగైనా బ్రతుకుతాడు, ఒక నిలకడలేని స్థితిలో ఆ యొక్క పురుషుడు ఉంటాడు అనేది ఆ యొక్క నానుడి యొక్క ఉద్దేశం. ఏదేమైనా కూడా పెళ్ళి కాకముందు కూడా కోతి బ్రతుకులాగా ఎవరి బ్రతుకులు ఉండకూడదు. ఎందుకంటే ఆ యొక్క యంగ్ ఏజ్ నుంచి జీవితం గురించి ఒక గురి కలిగి చక్కగా స్థిరమైన బ్రతకడం ద్వారా, ఒక బాధ్యత కలిగిన బ్రతకడం ద్వారా జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు, భవిష్యత్తుని అందంగా మార్చుకోవచ్చు. కాబట్టి ప్రియులరా, ఆ యొక్క పురుషుని బ్రతుకు కోతి బ్రతుకులాగా ఉండకూడదు. కొంతమంది నిలకడలేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగం కాదు, ఆ ఉద్యోగం కాదు, ఆ ఉద్యోగం కాదు అని ఉద్యోగాలను మారుస్తూ ఉంటారు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ అని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చదువు సంధ్య లేకోకుండా గాలికి తిరుగుతూ ఉంటారు. షికారులని ఊర్లని తిరుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే పెళ్లికి ముందు కూడా మీ బ్రతుకు కోతి బ్రతుకులాగా ఉండకూడదు. ఎందుకంటే బాధ్యత కలిగిన బ్రతుకుగా ఉన్నప్పుడు, భవిష్యత్తు గురించి కలలు కన్నప్పుడు, భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రియులరా,
ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్, ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే జ్ఞానం కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యభాగం చెబుతుంది, బాధ్యత కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యభాగం చెప్తుంది. కాబట్టి కోతి బతుకులాగా ఒకవేళ ఎవరి బ్రతుకులైనా ఉన్నట్లయితే మీరు జాగ్రత్త కలిగి ఒక స్థిరత్వంలోకి రండి, బాధ్యత కలిగిన బ్రతుకుల్లోకి రండి. కోతి లాంటి మనస్తత్వాలని మీ యొక్క హృదయాల నుంచి తీసివేయండి, జాగ్రత్త కలిగిన బ్రతుకులు బ్రతకండి. ఇకపోతే వివాహం అయిన తర్వాత ఆ నానుడి యొక్క ఉద్దేశం వివాహం అయిన తర్వాత గాడిద బ్రతుకు అవుద్ది అంటున్నాడు. గాడిద బ్రతుకు అవడం కాదు, ఖచ్చితంగా గాడిద బ్రతుకులాగానే ఉండాలి, గాడిద బ్రతుకు అయి తీరాలి. ఖచ్చితంగా బాధ్యత అనేది మొయ్యాల్సిన అవసరం ఉంది. ఇటు కుటుంబ బాధ్యత మరి చక్కగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సో ఇది పురుషుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతేకాక ఈ పురుషుడు ఏం ఇంకా అర్థం చేసుకోవాలంటే భార్య యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి, ఇటు తల్లి యొక్క విలువను కూడా అర్థం చేసుకోవాలి. సో ఏంటి ఈ తల్లిని అర్థం చేసుకోవాల్సింది, భార్యని అర్థం చేసుకోవాల్సిన విషయం? చూడండి, ఒకవేళ తల్లి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, తల్లి చిన్నప్పుడు నీకు జన్మనిచ్చి నిన్ను పెంచి పోషించి తను తిని తినక తన యొక్క ఆశలను చంపుకుని నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని నిన్ను పెంచి పెద్దవాడిని చేసింది. ఆ యొక్క విలువ తల్లి విలువ. అంతగా నేను ప్రేమించింది. తన యొక్క పొట్ట గురించి ఆలోచించుకోకుండా నీ పొట్ట గురించి ఎక్కువగా ఆలోచించేది. తన బ్రతుకు గురించి ఆలోచించుకోకుండా నీ బ్రతుకు గురించి ఆలోచించింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించిన స్త్రీ తల్లి. సో భార్య గురించి మనం ఆలోచన చేసినట్లయితే, తల్లిదండ్రుల దగ్గర ఆప్యాయంగా పెరిగిన ఆ స్త్రీ ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి నిన్నే నమ్ముకుని నీ దగ్గరికి వచ్చింది. ఆశలు ఎన్నో ఉంటాయి. తన భవిష్యత్తు గురించి ఆ స్త్రీకి ఎన్నో కలలు ఉంటాయి, తన భర్త గురించి ఎన్నో కలలు ఉంటాయి. నా భర్త అలాగుండాలి, నా జీవితం ఇలాగుండాలి, నా జీవితం అంత బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఇలా సమృద్ధిగా ఉండాలి, నా తల్లిలాగా నా భర్త నన్ను ప్రేమించాలి, నా తండ్రిలాగా నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త మంచివాడై ఉండాలి, నా భర్త నాకే ఎక్కువ విలువ ఇవ్వాలి. ఈ రీతిగా భార్య యొక్క మనస్తత్వం ఉంటుంది. నీతో కలకాలం కలిసి నడిచే స్థితిలో ఆ భార్య ఉంటుంది. సో భార్య గురించిన విలువ ఈ రీతిగా అర్థం చేసుకోవాలి, అలాగే తల్లి విలువ కూడా ఈ రీతిగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క విషయాలను జాగ్రత్తగా ప్రియులారా పురుషుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పురుషుడు తన యొక్క బాధ్యతను గుర్తెరగాలి, భార్య విలువను అర్థం చేసుకోవాలి, తల్లి విలువను అర్థం చేసుకోవాలి. మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరిద్దరిని చక్కగా మేనేజ్ చేయాలి. భార్య కోసం తల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం కానీ, అలాగని తల్లికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి భార్యను విడనాడడం కానీ రెండు కూడా తప్పే. కుటుంబాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత పురుషుడి మీద ఉంది. కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలించాల్సిన బాధ్యత కూడా పురుషుని మీద ఉంది. తల్లి విలువ తల్లికి ఇవ్వాలి, భార్య విలువ భార్యకి ఇవ్వాలి. వారిరువురిని కూడా ఖచ్చితంగా రెండు కళ్ళుగా పురుషుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎలా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇటు తల్లిని మరి భార్యని ఇద్దరిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా మేనేజ్ చేయాలండి? సో ఇప్పుడు దాకా మనం అంతా కూడా వారి గురించి అర్థం చేసుకోవడానికి సరిపోయింది. అసలు ఏంటి ఆ మూడు విషయాలు, తీసుకోవాల్సిన మూడు జాగ్రత్తలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఆ యొక్క స్త్రీ ఆ వివాహం అయిన తర్వాత, వివాహం అయిన కొత్తలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆ స్త్రీకి వచ్చిన కోడలికి వంటలు రావని నెపంతోనో లేకపోతే మరి ఏదో నెపంతోనో, ఎందుకంటే ఈ భార్య వచ్చిన తర్వాత ఈ యొక్క కుమారుడు ఆ భార్యతో సన్నిహితంగా ఉంటాం, ఆ స్త్రీతో ఎక్కడికైనా కలిసి వెళ్ళటం, ఎక్కువగా ఆ స్త్రీతో స్పెండ్ చేస్తూ ఉంటే ఈ తల్లికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు వరకు నా కొడుకు నా మాట విన్నాడు, అన్నీ నాకు చెప్పి చేశాడు, ఇప్పుడు మరి ఆ యొక్క స్త్రీ రాగానే ఆ స్త్రీతో ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉంటున్నాడు, నాతో ఎక్కువ మాట్లాడతలేదు, నాతో ఎక్కువ కూర్చోటం లేదు, నాకు ఎక్కువ చెప్పడం లేదు అనే ఈ యొక్క విషయాలన్నిటిని ఆలోచన చేసుకుని మరి ఆ స్త్రీ ఆ యొక్క కోడలికి పనులు రాకపోవడం అనే నెపంతో కానీ మరి ఏదో నెపంతో కానీ ఏదో ఒక గలిబిలికరమైన వాతావరణం అనేది ఆ ఇంట్లో చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఆ అత్త కోడల మధ్య ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ నీవు నీ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి అలాంటి గొడవలతోనే ఒకవేళ నీ యొక్క తల్లి కానీ నీ భార్య కానీ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఒకవేళ వారిద్దరు గొడవ ఆడుకుంటున్నారు, వారిద్దరు గొడవ ఆడుకుంటూ ఉంటే వారిద్దరికీ చాలా గందరగోళమైన పరిస్థితి ఏర్పడితే నువ్వు ఎవరిని నియంత్రించాలి, ఎవరిని కోప్పడాలి? భార్యనా తల్లినా? ఒకవేళ తల్లిని నువ్వు నియంత్రిస్తే ఏమవుతుంది, భార్యని నియంత్రిస్తే ఏమవుతుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఒక్కొక్కసారి చాలా సున్నితమైన విషయాల్లో చాలా గలిబిలికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తానికి ఒక పురుషునిగా నువ్వు తెలివైన నిర్ణయం ఏంటంటే, నీ యొక్క తల్లిని నువ్వు నియంత్రించాల్సిన అవసరం ఉంది.
ఎందుకని ఇలాంటి సిచ్యువేషన్లో తల్లిని నియంత్రించాలి అంటానికి చాలా చక్కటి కారణం ఉంది. ఎందుకంటే తల్లిని నియంత్రించినప్పుడు, నువ్వు తల్లిని కోప్పడినప్పుడు, తల్లికి నొప్పి కలిగినా, తల్లికి బాధ కలిగినా చూడండి, మరి ఆ కొంచెం సేపు బాధపడతారు. కొంచెం సేపు తర్వాత ఆ తల్లే వచ్చి నిన్ను తిన్నావమ్మా అని అడుగుతూ ఉంటారు, అన్నం పెట్టినా అని అడుగుతూ ఉంటారు, మరి ఏదైనా చైనా అని అడుగుతూ ఉంటారు. బాధపడో లేకపోతే మరి ఏదైనా అయినా వారు మరలా వచ్చి నీతో చక్కగా మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళరు, వారు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరు. ఒకవేళ నీవు అలా కాక భార్యని నియంత్రిస్తే, భార్యను కోప్పడితే, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర చక్కగా ప్రేమగా పెరిగిన ఆ స్త్రీ, వారి యొక్క ప్రేమకు దూరమైన నీ దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ నువ్వు కోప్పడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు మంచోడు కాదు అనిపిస్తుంది. నీ భార్య అనుకుంటే నా భర్త మంచోడు కాదు, నా అత్త మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు అని ఆ స్త్రీ అనుకుంటుంది. ఆ స్త్రీ అనుకుని చాలా బాధపడద్ది, చాలా ఏడుస్తుంది. కొంతమంది స్త్రీలు అయితే తట్టాబుట్టా సర్దుకుని చక్కగా సూట్ కేసు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. దేనివలన? నువ్వు నీ భార్యని తిట్టడం వలన, నీ భార్యని కోప్పడటం వలన, నీ భార్యని నువ్వు నియంత్రించాలని ప్రయత్నం చేయడం వలన ఏమైందంటే సూట్ కేసు సర్దుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయారు. సో నీ 4 గోడల మధ్య ఉండేయాల్సిన ఇష్యూ వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. సో చాలా గలిబిలికరమైన వాతావరణం ఏర్పడింది. సో నీ భార్య మనసు మరి చాలా డిస్టర్బ్ అయిపోయింది, నీకు యాంటీగా అది తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి నీ యొక్క తల్లిని నువ్వు నియంత్రించినట్లయితే అంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడవు. సో తల్లిని నియంత్రించిన తర్వాత ఆ ఇష్యూ అక్కడితో ఆగుతుంది. ఆగిన తర్వాత నీ తల్లి కోపం వచ్చినప్పటికి కూడా చక్కగా మరలా తిరిగి నీతో మాట్లాడగలుగుతూ ఉంటుంది. అలాగే నీ భార్య అనుకుంటుంది నా భర్త మంచివాడు అనుకుంటుంది. పాయింట్ నెంబర్ 1 ఏమనుకుంటుందని, నా భర్త మంచోడు అనుకుంటుంది. సో నా భర్త మంచివాడు అనుకున్న తర్వాత నువ్వు చక్కగా నెమ్మదికరమైన ఆ సంతోషకరమైన సమయంలో తనతో మరి తను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చక్కగా చెప్పొచ్చు, ఇలా జాగ్రత్తగా నా జీవితంలో నా తల్లిని చూసుకోవాలని ఆశ ఉంది, నా తల్లిని నువ్వు చక్కగా చూసుకోవాలి, నువ్వు ప్రేమించాలి. చాదస్తం వల్ల అలా మాట్లాడతారు, కానీ వారు ప్రేమ కలిగిన వారే అన్న సత్యాన్ని ఆ భార్య గ్రహించేటట్టుగా చేయాలి. ఎందుకంటే ఏ తల్లైనా సరే తన కుమారుడు భవిష్యత్ పాడైపోవాలని కానీ, తన కుమారుడు సంతోషంగా ఉండకూడదని అనుకోదు. ఎందుకంటే ఏ తల్లైనా తన బిడ్డలు సంతోషంగా ఉండాలని అనుకుంటుంది, తన కుమారుడి తన కోడలు చక్కగా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ ఒక తెలియని చాదస్తం చేత ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంతేగాని ఏ తల్లి మంచిది కాదు అని లేదు. ఎంత మురుకురాలైన తల్లి అయినా సరే తన బిడ్డ మంచిగా ఉండాలనే, తన బిడ్డ సుఖంగా ఉండాలనే, సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటుంది. ఆ సత్యాన్ని ఆ భార్య గ్రహించేటట్టుగా నువ్వు ఆ భార్య సంతోషంగా ఉన్నప్పుడే సవివరంగా చెప్పి, నా తల్లి నేను చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, నీ సహకారం నాకు కావాలి, నువ్వు ఓర్చుకోవాలి అని నువ్వు బ్రతిమాలితే అది చక్కటి రిజల్ట్ని ఇస్తుంది. కానీ అలా కాక నీ భార్య నువ్వు కోప్పడినట్లయితే అది మరి ఒక దారిలోకి ఆ పరిస్థితి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరిని నువ్వు నియంత్రించాలి, ఎవరిని ఆ సిచ్యువేషన్లో కోప్పడాలి అంటే ఖచ్చితంగా నీ తల్లిని నువ్వు నియంత్రించాల్సిన అవసరం ఉంది. నీ తల్లిని నియంత్రించడం ద్వారా ఆ సిచ్యువేషన్ని జాగ్రత్తగా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. అది మరింత జటిలం కాకుండా ఉంటుంది. ఇది ఒక విషయం, మనం నేర్చుకోవాల్సిన విషయం. రెండో జాగ్రత్త ఏంటంటే, ఒకవేళ నువ్వెవరికైనా ఒకటి కొనాలనుకున్నప్పుడు, ఒక పురుషునిగా నీ తల్లికి అవసరమైన ఒక వస్తువును నువ్వు తీసుకొస్తున్నప్పుడు నీ భార్యకి అవసరమైన ఒక వస్తువును కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. అంటే ఒకరిని చూసి మరొకరు నాకు తేలేదు తనకే తెచ్చారు అని అనుకునేటట్లుగా ఉండకూడదు. అంటే ఒక తండ్రికి కానీ ఒక తల్లికి కానీ 2 పిల్లలు ఉన్నప్పుడు ఆ 2 పిల్లలకి ఒకరికి తెచ్చి ఒకరికి తేకపోతే ఎలాగైతే వారి మనసు నొచ్చుకుంటారో, ఖచ్చితంగా ఒక కుటుంబంలో తల్లి భార్య ఉంటే, ఒకవేళ ఒక పురుషునిగా నీ భార్యకి నువ్వు ఏదైనా తెచ్చుకున్నావు అనుకోండి, తల్లి మనసు చూకుమంటది. ఏంటి అలా ఏం ఆలోచిస్తాను, ఇంతకాలం నేను పెంచి పోషించాను, ఇంతకాలం నేను కష్టపడ్డాను, ఇంతకాలం నా కుమారుని నేను ప్రేమిస్తున్నాను, ఇంత ప్రేమిస్తుంటే నన్ను అశ్రద్ధ చేసి తన భార్యకి చేసుకుంటున్నాడు, నాకు ఎప్పుడైనా తెచ్చాడా తన భార్య కోసం తెచ్చుకుంటున్నాడు అని ఆ మనసు చూకుమంటుంది. కాబట్టి నీ భార్యకి ఏమైనా తేవాలనుకుంటున్నావా, ఖచ్చితంగా నీ తల్లికి కూడా దానికి సమానమైనది, తనకు ఉపయోగపడేది, తనకు అవసరమైనది తీసుకురా. ఒకవేళ నీ తల్లికి ఏమైనా తేవాలనుకుంటున్నావా, అదే సమయంలో నీ భార్యకి అవసరమైనది కూడా తీసుకురా. సో అప్పుడు వారి ఇరువురు కూడా సంతోషంగా ఉంటారు, వారి మధ్య కూడా మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ కానీ లేకపోతే వ్యతిరేక స్వభావం కానీ వారిలో డెవలప్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఖచ్చితంగా రెండో అంశంగా ప్రతి ఒక్క భర్త లేకపోతే ప్రతి పురుషుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే, భార్యను ప్రొటెక్ట్ చేయాలి.
భార్యని రక్షించాలి, సంరక్షించాలి. ఎక్కడ తను ఎక్కువ హర్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడ తనకి సమస్యాత్మకంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయంటే అత్త నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక కుటుంబంలో అత్త నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే తోడికోడల నుంచి వస్తూ ఉంటాయి, లేకపోతే ఆ యొక్క భర్త చెల్లెల దగ్గర నుంచో ఎవరి దగ్గర నుంచో వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి ఆ యొక్క భార్యని సంరక్షించాలి, ఆ భార్యని సంరక్షించాలి. ఖచ్చితంగా ప్రతి భర్త చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీ తల్లి నీ భార్యని నిందిస్తుందా, నీ తల్లి నీ భార్యని ఏదైనా లేనిపోని విషయాల కొరకు తను హేళన చేస్తుందా, తక్కువ చేస్తుందా, అలాంటి సందర్భాల్లో నువ్వు కొంచెం అడ్డుపడి నీ భార్యని సంరక్షించేవాడుగా ఉండాలి. అలాగే తోడికోడల వలన వచ్చే సమస్యలు కానీ, లేకపోతే చెల్లెల వలన కానీ, లేకపోతే ఎవరి వలనైనా వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా నువ్వు పసిగట్టి జాగ్రత్తగా సంరక్షించాలి, జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు అడ్డుపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారి గురించి నీ భార్య దగ్గర సర్ది చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో 3 విషయాలు ఖచ్చితంగా నువ్వు అది ప్రతిదినం కూడా ప్రతిరోజు కూడా నువ్వు జాగ్రత్తగా నీ భార్యని సంరక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేయబడాలి. ఆ యొక్క సమస్యాత్మకమైన విషయాల నుంచి మరి ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటిలో కూడా నీ భార్య సురక్షితంగా ఉన్నట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా వాటన్నిటిని అధిగమించుకుంటూ వాటికి అన్నిటికీ నీవు అడ్డుకట్ట వేస్తూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని చక్కగా జ్ఞానం కలిగి నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఈ తల్లిని భార్యని చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకు వీరిరువురిని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, ఖచ్చితంగా తల్లిని గౌరవించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే అదే దేవుని యొక్క వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపరచుకుడి. ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా భార్యలను ప్రేమించేవాడిగా ఉండాలి, తల్లిని సన్మానించేవాడిగా ఉండాలి. తల్లి భార్య ఇరువురు కూడా పురుషుని జీవితంలో చాలా విలువైన స్త్రీమూర్తులు, ఖచ్చితంగా చాలా విలువైన స్త్రీమూర్తులు. నీ జీవితంలో అత్యున్నతమైన విలువైన స్త్రీమూర్తులు ఇద్దరు ఉంటారు, వారు తల్లి భార్య. ఆ తల్లి భార్య ఇరువురి మధ్య వచ్చే సమస్యాత్మకమైన విషయాలని చాలా చాకచక్యంగా జ్ఞానంగా పరిష్కరించుకుంటూ వారి మధ్య సమాధానాన్ని నెలకొల్పుతూ సంతోషాన్ని నెలకొల్పుతూ కుటుంబంలో ఆనందాన్ని కాపాడుకుంటూ ఉండే జ్ఞానవంతునిగా పురుషుడు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రార్థన దాని కొరకు బాగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువు మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఏది సహాయం చేయడు? అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది. సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు. సొలొమోను జ్ఞానం కావాలని అడిగితే నువ్వు ఐశ్వర్యమైన ఘనతైన జ్ఞానం అడిగావు, మరి ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నీకు జ్ఞానంతో పాటిస్తున్నానని దేవుడు చెప్పాడు. ప్రియులారా, దేవుని మనం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఖచ్చితంగా మనకు కావాల్సిన అవసరతలను దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చాలా జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటుంది. ఈ లోకంలో లేనంత ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ఏదేమైనా ఈ తల్లిని భార్యని జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వారిరువురు చాలా విలువైన వారిని గ్రహించి చక్కటి జ్ఞానంతో వారిరువురిని మేనేజ్ చేస్తూ వారిరువురిని సంతోషంగా చూసుకుంటూ కుటుంబంలో ఉన్న అవసరతలన్నిటిని జాగ్రత్తగా తీరుస్తూ ఉండాలి. ఎందుకంటే మీ భార్యలను నిష్ఠూరపరచుకుడి అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి భార్యలను నిష్ఠూరపరచుకోకుండా జాగ్రత్తగా వారిరువురిని సంతోషంగా చూసుకుంటూ కుటుంబంలో ఆనందాన్ని కాపాడుకునే జ్ఞానం దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చినగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి సంతోషంతోనూ నెమ్మదితోనూ నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రత్యక్ష సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన భార్యని తల్లిని మేనేజ్ చేయడం, వారిని సరిసమానంగా ప్రేమించడం, వారిని సక్రమంగా నిర్వహించడం ఎలాగో అనేది మీరు మాట్లాడారు. మీకు వందనాలు. అవునా నాయన, వారి ఇరువురు కూడా మా జీవితాల్లో చాలా విలువైన వారు. ఇదిగో నా తండ్రి తల్లి అయినా లేకపోతే ఇదిగో నా భార్య అయినా కూడా వారి ఇరువురు కూడా చాలా విలువైన వారని మేము అర్థం చేసుకోవడానికి మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, వారి ఇరువురిని ఎలాగో ప్రేమించాలో, వారి మధ్య వచ్చే ఇదిగో నా మనస్పర్ధలను కానివ్వండి, లేకపోతే ఆ యొక్క ఇష్యూస్ని ఎలా పరిష్కరించుకోవాలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో నా నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించండి. ప్రతి బిడ్డ కుటుంబంలో సమాధానాన్ని నెలకొల్పండి. ప్రతి బిడ్డ కుటుంబంలో సంతోషాన్ని నెలకొల్పండి నా నాయన. ఇదిగో నా నాయన, కుటుంబాల్లో ఏలుబడి చేసిన సమస్త విధమైన ఆ యొక్క నెమ్మది లేని పరిస్థితులన్నింటినీ నా ప్రభువా నా తను సరిచేయండి. నెమ్మదిని అనుగ్రహించండి, సంతోషాన్ని అనుగ్రహించండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నా నాయన ఇప్పుడు మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి స్వస్థపరిచి మీ కృప వారికి దయచేయమని, స్వస్థత దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు మనందరిని దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ ఒక ప్రకటన.
మరి ఈ యొక్క వర్తమానాలు జోసెఫ్ సుశీల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, బెల్ బటన్ ప్రెస్ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి ప్రసారం అవుతుంది. తప్పకుండా వీక్షించండి. ఈ యొక్క టీవీ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.